BTECH వెడ్స్ MBA. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతగానో నచ్చే శాండ్విచ్ అండి. ఇది ఈ రోజు మనం వెజ్ శాండ్విచ్ చేసుకుంటున్నాం. చాలా టైప్స్ ఉంటాయి శాండ్విచెస్లో. ఈ రోజు మనం చేసుకునేది వెజ్ అన్నమాట. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రెడ్. కంపల్సరీ శాండ్విచ్ బ్రెడ్ తీసుకోండి. మిల్క్ బ్రెడ్ కానీ ఇవి తీసుకుంటే విరిగిపోతూ ఉంటాయి, మంచిగా శాండ్విచ్ రాదు. ఇఫ్ ఇన్ కేస్ లేదు అనుకుంటే ఓకే, బట్ మ్యాక్సిమం అయితే శాండ్విచ్ బ్రెడ్కే ప్రిఫర్ చేసుకోండి. దీంతోపాటు చీజ్, శాండ్విచ్ స్ప్రెడ్, టమాటా కెచప్, మైనస్, ఇది కుకుంబర్, ఆనియన్, టమాటోలో ఏంటంటే కట్ చేసినప్పుడు లోపల గుజ్జు ఇదంతా తీసేయాలి. ఓన్లీ ఈ గట్టి ఉండే పార్ట్ మాత్రమే వేసుకోవాలి, లేకపోతే ముద్దగా శాండ్విచ్ అస్సలు టేస్ట్గా ఉండదు. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, అంతే. అండ్ మనం బటర్తో రోస్ట్ చేసుకోవాలి. శాండ్విచ్ మేకర్ ఉన్నా పర్వాలేదు, లేదంటే ప్యాన్ మీదైనా చేసుకోవచ్చు. నేను మీకు 2 విధాలుగా ఈరోజు చూపిస్తాను, చూడండి. ఓకే, ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. చాలామంది లేయర్స్ లాగా కూడా వేస్తారు మ్యాక్సిమం, కానీ నాకు లేయర్స్గా అంటే ఇలా చేసుకుంటే పిల్లలు కానీ మనం కానీ ఈజీగా తినేయచ్చు అనమాట. పెద్దగా ఉంటే తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. టమాటాని ఇలా కట్ చేసుకుని ఈ లోపల ఉన్న గుజ్జు మొత్తం ఇలా తీసేయాలి. చూసారండి, టమాటాలో గుజ్జు మొత్తం పూర్తిగా తీసేసుకొని సన్నగా ఇలా సన్నగా మంచిగా ఇలా పొడుగున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే చిన్న పీసెస్ కట్ చేసుకున్నా పర్వాలేదండి. నేను ప్రస్తుతానికైతే చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఏం లేదండి, చిన్నగా ఉంటే మనకు తినడానికి శాండ్విచ్ ఈజీగా ఉంటుంది. పెద్ద లేయర్స్గా ఉంటే ఒక్కొక్కసారి అవి తీసి పక్కన పడేస్తూ ఉంటాం. సో ఇలా చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. కుకుంబర్ అండి, కుకుంబర్ కూడా నేను ఈ గింజలు అనేవి తీసేస్తున్నాను. ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, నేనైతే ప్రస్తుతానికి తీసేస్తున్నానండి. కుకుంబర్ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇంకా క్యాప్సికమ్, పన్నీరు, కార్న్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండి. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న వాటితో నేను ప్రిపేర్ చేస్తున్నాను. క్యాప్సికమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది శాండ్విచ్ అయితే. ప్రస్తుతానికి నాకు దొరకలేదు, నా దగ్గర, అందుకని వేయట్లేదు. కార్న్ కూడా చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్ ఇంకా పన్నీరు, కార్న్ ఇవన్నీ వాడచ్చు. మా పాప అరుపులు వినిపిస్తున్నాయా అండి. ఫస్ట్ ఆనియన్స్ వేసుకోండి, టమాటాలు వేసుకోవాలి, కుకుంబర్, ఇవి 3 వేసుకున్న తర్వాత ఇంకా వేసుకున్న ఐటమ్స్ మైనస్ వేసుకోవాలండి. నాకైతే కొంచెం ఎక్కువ ఇష్టం. ఇది వెజ్ అండి, ఇది కూడా వెజ్ చేస్తున్నాను కాబట్టి వెజ్దే వేస్తున్నాను. ఇందులో ఎగ్ కూడా ఉంటుంది, చూసుకోండి వాడుకునేటప్పుడు. టమాటాకి చెప్పండి, లైట్గా వేసుకోండి. చీజ్ అండి, నేను ఇది చీజ్ క్యూబ్స్గా తెచ్చుకున్నాను కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. మొజిల్లా చీజ్ ఇలాంటి వేరే చీజెస్ అయితే మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. మొజిల్లా చీజ్ అయితే చాలా బాగుంటుందండి. నేను వేరే వాటిల్లో కూడా యూస్ అవ్వడానికి ఇట్లా క్యూబ్స్ తెచ్చుకున్నానండి, ఎక్కువ రోజులు ఉంటుంది కదా అనేసి. మీరు కావాలనుకుంటే మొజిల్లా చీజ్ ఏదైనా వాడుకోవచ్చు. ఓకేనా. ఇది శాండ్విచ్ స్ప్రెడ్ అండి, ఇందాక చూపించాను కదా. మనకి ఇది డీమార్ట్లో కానీ ఆల్ స్టోర్స్లో మంచిగా అవైలబుల్గానే ఉంటుంది. ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి, ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి. లేదనుకుంటే ఇది అవసరం లేదండి, పిల్లలకి ఇది మాకు అవసరం లేదు అనుకుంటే ఇది అవసరం లేకుండానే ఈ ఓన్లీ వెజిటేబుల్స్ ఇవి వేసి చేసుకోవచ్చండి. వీటన్నిటిలో కొంచెం సాల్ట్ ఉంటుందండి, చీజ్లో వీటిలన్నిటిలో. సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ ఇది కూడా, సాల్ట్ అవసరం లేదనుకుంటే అవసరం లేదు. ఇలా అన్నీ మంచిగా కలుపుకోవాలండి, మంచిగా అన్నిటికీ మీరు అనుకోవచ్చు బ్రెడ్కి ఇదంతా స్ప్రెడ్ చేసుకొని తర్వాతకి ఇలా చేసుకుంటారు కదా అంటే, అలా కూడా చేసుకోవచ్చు అండి. నేను ఈజీగా ఉండడానికి, అది పిల్లలైతే మా ఇంట్లో పిల్లలైతే అలా తినలేరండి. ఎందుకంటే ఆనియన్ తీసేస్తారు, టమాటో తీసేస్తారు, అన్నీ తీసేస్తూ ఉంటారనమాట. సో అందుకని నేను ఇవన్నీ చక్కగా ఇలా కట్ చేసుకొని ఇలా చేసుకొని బ్రెడ్కి డైరెక్ట్గా ఇదంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇచ్చేస్తాను, తినేస్తాం. మ్యాక్సిమం ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయండి, తినేస్తాను. అందుకని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేశాను. మీకు కావాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. ఆ ప్రాసెస్ కూడా ఇంకోసారి చూపిస్తాను. ఇలా స్లైసెస్ తీసుకోండి, బ్రెడ్ స్లైసెస్ తీసుకున్న తర్వాత ఒక దాని మీద మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా నాకు 5 స్లైసెస్లో వచ్చినాయి. వీటిని ఇలా క్లోజ్ చేసేసుకోండి అండి అన్నిటిని.
ఇలా అనుకోవాలండి అంతే. ఇప్పుడు లైట్గా దీనికి ఇది శాండ్విచ్ మేకర్ అండి, నాకు ప్రస్తుతానికి ఇది అవైలబుల్గా ఉంది. మీకు కావాలనుకుంటే పాన్ మీద కూడా ఒకసారి చూపిస్తాను. ఇదైతే శాండ్విచ్ మేకర్ మీద ఎట్లా చేస్తున్నాను, కొంచెం బటర్ రాసుకోవాలి. ఇలా శాండ్విచ్ మేకర్లో పెట్టేసుకుని జస్ట్ క్లోజ్ చేసేసుకుంటే లైట్ వచ్చేస్తుంది. ఇది గ్రీన్లోకి వచ్చాక ఆఫ్ చేసేసుకోవడమే అండి. ముందుగా కొంచెం వెయిట్ చేసుకోవాలి. వెయిట్ చేసుకునే దాని మీద దీని మీద కూడా కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. ఇలా పెట్టుకొని కొంచెం ఇది ప్యాన్ కదండి, కొంచెం ఇట్లా ఎక్కువే రాసుకోండి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. సో కొంచెం ఎక్కువే రాసుకొని ఇలా చుట్టుపక్కల కూడా రాసేసుకొని శాండ్విచ్ మేకర్ అయితే ఇలా లైట్ వచ్చేస్తుంది. అంతే, రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా అయిపోయిందో. ఇంతే అండి. ఇంకా వేయించుకోవాలండి మంచిగా, రెండు వైపులా ఇట్లా ఒత్తుకుంటూ మంచిగా లోపల ఉన్నది కూడా మంచిగా చీజ్ అంతా కరిగిపోయేలాగా మంచిగా ఇలా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా చీజీగా ఎలా వచ్చాయో శాండ్విచ్, ఇలా తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు పిల్లలు ఇలా పట్టేసుకొని మంచిగా తినేయచ్చు అనమాట. కిచప్తో కానీ లేకపోతే నార్మల్గా అయినా పర్వాలేదు తినేయచ్చు. ఇదేమో ప్యాన్ మీద కాల్చుకునేది, ఏమో నార్మల్గా నేను గ్రిల్స్ దాంట్లో కాల్చుకునేదాన్ని శాండ్విచ్ మేకర్లో. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీటెక్ వెడ్స్ MBA. ఏదైనా రెసిపీ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.